ఏదైతే కలవరం పడుతుందో, ఏదైతే బలహీనంగా ఉందో నైనా వారి కుటుంబంలో తండ్రి నెమ్మది దయచేయండి, ఆదరణ దయచే దేవా. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నైనా ఏసే ఆ మహిమ మీకే కల. తన కుటుంబాన్ని అయా బిడ్డని దీవించండి, తన భర్తను దీవించండి అయ్యా. అయ్యా తన రక్త సంబంధికుల్ని, తన బంధుమిత్రుల్ని మీరు దీవించండి అయ్యా. తన ఇరుగు పొరుగు వారిని మీరు దీవించి ఆశ్రయించండి దేవా. మీకు వందనాలు తండ్రి. అయ్యా తాతని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, రుతమ్మని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, రేఖని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. బిడ్డకునైనా స్వరాన్ని మీరు ఇచ్చారు ప్రభా. ఆ స్వరముతో నిన్ను ఆరాధించును గాక, ఆ గొంతుతో నిన్ను మహిమపరచును గాక దేవా. మీకు తల్లి లేని బిడ్డ తండ్రి అయ్యా, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించినైనా నీ కృపలో తండ్రి, నీ కృపనే నేను బిడ్డను ఆదరించును గాక దేవా. మీకు వందనాలు, స్తోత్రమయ్యా. అయ్యా నీవే తల్లివి, నీవేగానైనా మా తండ్రివి నీవేగా తండ్రి. అందరూ విడిచి నన్ను విడబాయని దేవుడవయ్యా. అయ్యా అందరున్న కాడ ఉంటా అంటలేగా తండ్రి ప్రభా. దిక్కులేని వారినే కదా నేను నువ్వు చూసేది ప్రభా. అనాథుల్ని, అభాగ్యులనే కదయ్యా నువ్వు చూసేది ప్రభా. ఏసయ్యా తండ్రి బిడ్డలందరినీ నీ పాదశాన్ని తీసుకొస్తున్నామయ్యా. ఇంకా రావాల్సిన ప్రతి బిడ్డని మీరు నడిపించండి దేవా. మీకు వందనాలు, స్తోత్రములయ్యా, స్తోత్రములు. మహిమ మీకే కలుగాక, మహిమ మీకే కలుగాక దేవా. ఈ స్థలమంతటనైనా మీరు ఆవరించండి అయ్యా, ఈ స్థలమంతట మీరు ఆవరించండి దేవా. మీకు వందనాలు తండ్రి. పాటలు పాడుతున్నప్పుడు చక్కని స్వరాలు మాకు దయచేసి ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి అవి వర్షాల గ్రామంలో ఒక్కొక్క బిడ్డని మీరు దర్శించండి అయ్యా. ఎవరైతే నెమ్మది లేకుంటున్నారో, ఎవరైతే కన్నీళ్ళ మధ్యలో ఉన్నారో వారి కన్నీళ్ళు నాట్యంగా మీరు మార్చండి దేవా. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కరిని పాదశాన్ని తీసుకొస్తూ అయ్యే కొద్ది స్తుతి ఆనందం మీకు అర్పిస్తూ యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.